నమస్కారం. వెల్కమ్ టు యోగ మంత్ర. ప్రాణాయామం చేయడం వల్ల ప్రశాంతత అనేది మన మనసులో ఉంటుందని గుర్తించవచ్చు. అలాగే ఆసనాలు చేయడం వల్ల మనలో మనకి తెలియని రోగనిరోధక శక్తి ఉంటుందని తెలుసుకోవచ్చు. ఇవాళ మన యోగ మంత్రలో థైరాయిడ్ కోసం తలాంగులాసనం ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ప్రాణాయామంలో మహాక్రియ ప్రాణాయామం ఎలా చేయాలో చూసిద్దాం. మహాక్రియ ప్రాణాయామం. ముందుగా సుఖాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఇలా కాసేపు చేసిన తర్వాత ఇదే స్థితిలో దీర్ఘమైన శ్వాస తీసుకొని నోటి ద్వారా పీల్చిన శ్వాసను వదిలేస్తూ ఉండాలి. ఈ మహాక్రియ ప్రాణాయామం చేయడం వలన గొంతు కింద సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి యాక్టివేట్ అయ్యి థైరాయిడ్ సమస్యలను అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే ఈ మహాక్రియ ప్రాణాయామం చేయడం వలన ఒత్తిడి, డిప్రెషన్ ఇలాంటి మానసిక రోగాలను నయం చేసి మానసిక ఆరోగ్యాన్ని, శారీరక విశ్రాంతిని పొందవచ్చు. ఇలా ఈ ప్రాణాయామ క్రియను 3 నిమిషాల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ప్రాణాయామ క్రియను ఆపి తలను కిందకు దించి 2 చేతులను తల మీద ఉంచి కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఇలా ఒక 10 సెకండ్ల పాటు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత తలను పైకి లేపి 2 చేతులను జ్ఞానముద్రలో ఉంచి మరలా ఈ ప్రాణాయామ క్రియను మరొకసారి చేసుకోవాలి. ఈ మహాక్రియ ప్రాణాయామం చేయడం వలన మెమరీ పవర్ని కూడా పెంచుకోవచ్చు. అలాగే ఏకాగ్రతని పెంచుకోవచ్చు. ఇలా ఈ ప్రాణాయామ క్రియను మరొక నిమిషం పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ప్రాణాయామ క్రియను ఆపి తలను కిందకు వంచి ఉంచాలి.
ఆ తర్వాత మరలా తలను పైకి లేపి కళ్ళు తెరిచి ఈ మహాక్రియ ప్రాణాయామాన్ని ముగించవచ్చు. ఇలా ఈ మహాక్రియ ప్రాణాయామం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తొలగిపోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే థైరాయిడ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని తొలగించుకోవచ్చు. ఆసనం చేయడానికి ముందు ఆసనానికి తగ్గట్టుగా బాడీని ఫ్లెక్సిబుల్గా తయారు చేసుకోవాలి అంటే వార్మప్ చేయాలి. వార్మప్ చేసిన తర్వాత తలాంగులాసనం ఎలా చేయాలో చూసేద్దాం. తులంగులాసనం వామప్. ముందుగా సుఖాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి ఆ తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి శరీరాన్ని కుడివైపు నేల మీదకు వంచి కుడి చేతిని కుడివైపు నేల మీద ఆనించి తలను కిందకు వంచి ఎడమ మోకాలికి నుదుటిని ఆనించి ఆ తర్వాత ఎడమ మోకాలును ముందుకు చాపి తలను పైకి లేపి ఆ తర్వాత ఎడమ కాలును ఫోల్డ్ చేసి నుదుటికి ఎడమ మోకాలుని ఆనిస్తూ తలను పైకి లేపుతూ ఇలా ఎడమ కాలును ముందుకు చాపి తలను సాధారణ స్థితిలో ఉంచి ఆ తర్వాత ఎడమ కాలును ముందుకు చాపుతూ ఫోల్డ్ చేస్తూ ఈ విధంగా 20 సెకండ్ల పాటు వార్మప్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో ఎడమ కాలును చాపి ఉంచి ఎడమ కాలును ముందుకు వెనక్కి ఊపుతూ మరొక 10 సెకండ్ల పాటు వార్మప్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇదే విధంగా శరీరాన్ని ఎడమవైపునకు వంచి ఉంచి ఇదే స్థితిలో కుడి కాలును ముందుకు చాపి పైకి లేపుతూ ఈ విధంగా 10 సెకండ్ల పాటు వార్మప్ చేసుకోవాలి. ఆ తర్వాత కుడి కాలును ముందుకు వెనక్కి ఊపుతూ మరొక 10 సెకండ్ల పాటు వార్మప్ చేసుకోవాలి. ఆ తర్వాత శరీరాన్ని పైకి లేపి సాధారణ స్థితిలో ఉంచి 2 మోకాళ్లను నిలబెట్టి 2 చేతులను 2 మోకాళ్ల మీద ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో ఒక కాలు తర్వాత మరొక కాలుని సైకిల్ తొక్కినట్టుగా గాలిలో ముందుకు చాపి కిందకు దించుతూ వార్మప్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 కాళ్లను గాలిలో దూరంగా చాపి 2 చేతులను పొట్టమీద కలిపి ఉంచాలి. ఇప్పుడు 2 చేతులతో నమస్కార ముద్రను వేసి ఛాతీ దగ్గర ఉంచి ఇదే స్థితిలో సుఖాసనంలోనికి వచ్చి నమస్కార ముద్ర నుంచి జ్ఞానముద్రలోనికి వచ్చి ఈ వార్మప్ని ముగించవచ్చు. తులంగులాసనం. ముందుగా వజ్రాసనంలో జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. తర్వాత ఇదే స్థితిలో కళ్ళు తెరిచి 2 చేతులను థైస్ మీద నుంచి తీసి ముందువైపు నేల మీద ఉంచి తలతో సహా నడుమును కిందకు వంచుతూ 2 చేతులను నేల మీద కట్టేసినట్టుగా ఉంచి ఆ తర్వాత నుదుటిని 2 చేతులకు ఆనించి ఉంచాలి. గొంతు కింద ఉండే థైరాయిడ్ గ్రంథి మన శరీరం యొక్క అన్ని ఫంక్షన్స్ని సక్రమంగా జరిగేలా చేస్తుంది. అలాంటి థైరాయిడ్ గ్రంథిలో సమస్యలు వస్తే శరీరం యొక్క విధులు తప్పి మన ఆరోగ్యం అస్తవ్యస్తమవుతుంది. ఈ తులంగులాసనం చేయడం వలన ఈ థైరాయిడ్ గ్రంథిని యాక్టివేట్ చేసి థైరాయిడ్ సమస్యను అదుపులో ఉంచి ఆరోగ్యకరమైన జీవనాన్ని మన సొంతం చేస్తుంది. ఇలా ఈ ఆసన స్థితిలో 90 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత తలను కొంచెం పైకి లేపి 2 చేతులను మోచేతుల వరకు నేలకు ఆనించి 2 అరచేతులను గడ్డం కింద సపోర్టుగా ఉంచాలి. ఈ తులంగులాసనం చేయడం వలన థైరాయిడ్ సమస్య వలన వచ్చే
అధిక బరువు సమస్యని తగ్గించి శరీర బరువును తగ్గించుకోవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 30 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత 2 కళ్ల మీద 2 చేతుల మధ్య వేలు ఉంగరం వేలు ఉంచి కళ్ల మీద ఆ 2 చేతుల మునివేళ్లతో క్లాక్ వైజ్ డైరెక్షన్లోనూ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనూ కాసేపు తిప్పి రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత మరలా 2 చేతులను పూర్వపు స్థితిలో గడ్డం కింద అరచేతులను ఉంచాలి. ఇలా మరొక 10 సెకండ్ల పాటు ఇదే స్థితిలో ఉండాలి. ఆ తర్వాత శరీరాన్ని పైకి లేపి నేల మీద పడుకొని శవాసనంలోనికి రావాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో ఎడమ కాలును అర్ధ పద్మాసనంలో ఉంచి ఎడమ చేతిని వెనక నేల మీదకు చాపి నేలకు ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత ఎడమ చేతిని పైకి లేపి నుదుటి మీద ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత ఎడమ చేతిని తీసి ఎడమ కాలును ముందుకు చాపి నేలకు ఆనించి కుడి కాలును అర్ధ పద్మాసనంలో ఉంచి కుడి చేతిని నుదురు మీద ఉంచి ఇలా ఒక 10 సెకండ్ల పాటు ఉండాలి. ఈ స్థితిలో కుడి కాలు పాదంని ఎడమ చేత్తో పట్టుకొని ఉండాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత కుడి చేతిని వెనకవైపు నేల మీద ఆనించి ఉంచాలి. ఈ స్థితిలో కుడి చేతితో జ్ఞానముద్ర వేసి ఉంచాలి. ఆ తర్వాత కుడి చేతిని తీసి శరీరం పక్కన ఉంచి 2 కాళ్లను సుఖాసనంలో ఉంచాలి. ఆ తర్వాత 2 చేతులతో నమస్కార ముద్రను వేసి తలను కొంచెం పైకి లేపి గాలిలో ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో 2 చేతుల వేళ్లను దూరంగా జరిపి ఉంచాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత నెమ్మదిగా తలను వెనక్కి వంచి నేలకు ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత తలను నెమ్మదిగా పైకి లేపి గాలిలో ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో తలను కిందకు దించి 2 చేతులను ముందుకు గాలిలోనికి లేపి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత 2 చేతులను నెమ్మదిగా కిందకు దించి పూర్వపు స్థితిలో ఛాతీ దగ్గర ఉంచి తలను గాలిలోనికి లేపి ఉంచి ఇదే స్థితిలో 2 కాళ్లను పద్మాసనంలో గాలిలోనికి లేపి ఉంచాలి. ఈ తులంగులాసనం చేయడం వలన భుజాలు, కాళ్ళు, మెడ దగ్గర ఉండే కండరాలు ఫ్లెక్సిబుల్గా మరియు దృఢంగా తయారయ్యి ఆ భాగాలలో సమస్యలను రాకుండా నివారించుకోవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 30 సెకండ్ల పాటు ఉండాలి.
ఆ తర్వాత 2 చేతులను 2 మోకాళ్ల మీద ఉంచాలి. ఆ తర్వాత 2 కాళ్లను తలను నెమ్మదిగా కిందకు దించి నేలకు ఆనించి ఉంచాలి. ఇప్పుడు 2 చేతులను పొట్ట మీద ఉంచి ఇదే స్థితిలో దీర్ఘమైన శ్వాస తీసుకుని వదులుతూ శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తర్వాత 2 చేతులను తీసి 2 కాళ్లను లేపి గాలిలో పద్మాసనంలో ఉంచి 2 చేతులను నేల మీద పిడికిళ్ళు బిగించి మూసి ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తర్వాత ఇదే స్థితిలో 2 చేతులను తీసి పొట్ట మీద కలిపి 2 చేతి వేళ్లను దూరంగా ఉంచి ఆ తర్వాత ఇదే స్థితిలో 2 కాళ్లను పద్మాసనంలో నెమ్మదిగా కిందకు దించి నేలకు ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత 2 చేతులను నెమ్మదిగా కిందకు దించి తర్వాత ఇదే స్థితిలో తలను 2 కాళ్లను పద్మాసనంలోనే పైకి లేపి కుడి చేత్తో ఎడమ మోకాలుని పట్టుకొని ఎడమ చేత్తో కుడి మోకాలును పట్టుకొని ఉండాలి. ఈ తులంగులాసనమును నిపుణుల పర్యవేక్షణలో వారి సలహా మేరకు చేయడం మంచిది. ఇలా ఈ ఆసన స్థితిలో మరొక 30 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత 2 చేతులను తీసి పద్మాసనంలోనే కాళ్లను నేలకు ఆనించి నడుముతో సహా తలను పైకి లేపి పద్మాసనంలో కూర్చొని ఆ తర్వాత తలతో సహా నడుమును కిందకు వంచి నుదుటిని ముందువైపు నేలకు ఆనించి 2 చేతులను వెనక నేల మీద ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తర్వాత తలతో సహా నడుమును నెమ్మదిగా పైకి లేపి 2 చేతులను నేల మీద ఉంచి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత 2 చేతులను పైకి లేపి కణతల వద్ద చేతులని ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉన్న తర్వాత నెమ్మదిగా తలను కొంచెం ఎడమకాలు వైపునకు వంచి ఉంచాలి. ఇలా మరొక 10 సెకండ్లు ఉన్న తర్వాత తలను నెమ్మదిగా కుడి మోకాలు వైపునకు వంచి నుదుటిని కుడి మోకాలుకి ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత తలతో సహా నడుమును పైకి లేపి సాధారణ స్థితిలో తలను నడుమును ఉంచి కళ్ళు మూసుకొని నమస్కార ముద్రను వేసి ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి పద్మాసనంలో నుండి సుఖాసనంలోనికి రావాలి. ఇప్పుడు సుఖాసనంలో జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత కళ్ళు తెరిచి ఈ తులంగులాసనంని ముగించవచ్చు. ఇలా ఈ ఆసనం చేయడంతో తలాంగులాసనం యొక్క సంపూర్ణ యోగక్రియ పూర్తయినట్టు భావించాలి. ఈ తలాంగులాసనం చేయడం వల్ల థైరాయిడ్ వల్ల వచ్చే చిన్న చిన్న సమస్యలను నివారించుకోవచ్చు. అలాగే ఫ్యూచర్లో వెన్ను సమస్యలను, లోవర్ బ్యాక్ పెయిన్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. మరి తలాంగులాసనం గురించి మన ఎక్స్పర్ట్ ఏమంటున్నారో విందాం. నమస్తే, వెల్కమ్ టు యోగ మంత్ర. ఇప్పటి వరకు మనము తోలాంగులాసనం చూసాము.
తొలాంగులాసన ఇది రెగ్యులర్గా మనం కనుక ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే మన భుజాలు చేతులకి సంబంధించి ప్రతి ఒక్క నరాన్ని తర్వాత మజిల్ని ఇది చాలా స్ట్రెంగ్తెన్ చేస్తుంది. దీంతోపాటు థైరాయిడ్ గ్రంథి మీద కూడా ఇది చాలా ఒత్తిడిని కలిగిస్తుంది కాబట్టి థైరాయిడ్ గ్లాండ్ యొక్క స్టిమ్యులేషన్ అనేది చాలా బాగా ఇందులో ఉంటుందండి. నాట్ ఓన్లీ దిస్, కాన్స్టిపేషన్ సంబంధించి కూడా మనకి ప్రాబ్లం దీనివల్ల రిలీఫ్ పొందవచ్చు. జనరల్గా మనకి అబ్డామినల్ ఏరియా అండ్ లోవర్ బాడీ కూడా బ్యాలెన్సింగ్ తర్వాత కాన్సన్ట్రేషన్ అనేది కూడా ఇందులో మనకి చాలా ఇంప్రూవ్ అవుతుంది. పర్టికులర్గా థైరాయిడ్ గ్రంథికి సంబంధించి మనము రెగ్యులర్గా చేయాల్సింది ఏంటంటే ఏదైనా ఒక యాక్టివిటీ అనేది మనకు ఉండాలండి. కాన్స్టెంట్గా ఒకే ప్లేస్లో కూర్చోవడము ఇలాంటివన్నీ చేసినందువల్ల మనకి అబ్డామిన్ మరియు థైజ్ ఏరియాలో చాలా ఫ్యాట్ అక్యుములేషన్ అనేది జరుగుతుంది. సో రెగ్యులర్ యాక్టివిటీ అనేది మన లైఫ్లో ఒక భాగంగా కనుక చేసుకున్నట్లయితే పర్టికులర్గా థైరాయిడ్ ప్రాబ్లం ఎవరికైతే ఉందో వాళ్ళు దానికి సంబంధించిన అన్ని సైడ్ ఎఫెక్ట్స్ నుంచి, అంటే టాబ్లెట్ యూజ్ చేస్తున్నా కూడా దానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటి నుంచి మనం చాలా బాగా తప్పించుకోవచ్చు. సో తొలాంగులాసన ప్రాక్టీస్ చేసి అన్ని బెనిఫిట్స్ పొందుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ. బీ ఫిట్, బీ హెల్తీ. సో ఇది ఇవాల్టి మన యోగ మంత్ర. ప్రతిరోజు యోగ మంత్ర చూస్తూ యోగా సాధన చేద్దాం, ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. బీ ఫిట్ అండ్ స్టే హెల్దీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. Until then, keep smiling. Bye. ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. www.youtube.com/etvlifeindia. అలాగే ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో ఫాలో అవ్వచ్చు. www.facebook.com/etvlifeindia. www.twitter.com/etvlifeindia.